దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వం తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాదీపం అంటే సాయంకాల సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసే దీపారాధన సంధ్యాదీపం అంటారు. హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. సంధ్యవేళ అంటే సాయంకాల సమయంలో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించడం లాంటిదని మన పండితులు చెప్తారు. సంధ్యవేళ చేసే దీపారాధనకు విశేష స్థానం ఉంది మన పురాణాలలో. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి సంధ్యాదీపం ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో. సంధ్యవేళ దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని మన పండితులు చెప్తారు. మన సనాతన ధర్మం ప్రకారం సంధ్యాదీపం విశిష్టత, ఇంటి గుమ్మం వద్ద దీపం పెడితే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. జీవితంలో అందం, ఆనందం, సిరి సంపదలు అందించే అనేక విషయాలు మన సనాతన ధర్మంలో వివరించారని మన పెద్దలు చెప్తారు. సనాతన ధర్మం అంటే జీవన విధానం. మన సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల ఆనందమయ జీవితానికి సులువైన మార్గం ఏర్పాటు చేస్తుంది మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మంలో రోజులో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి సందర్భంలో మనం పాటించాల్సిన నియమాలను, చిన్న చిన్న సంప్రదాయాలను గురించి చాలా స్పష్టంగా వివరించారని మన పండితులు చెప్తారు. దాంట్లో ఒకటి సంధ్యాదీపం. దీపజ్యోతి పరబ్రహ్మ అని పేరుని చెప్తుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీప కాంతి జ్ఞాన సూత్రం. ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మన సనాతన ధర్మం ప్రకారం మనం చేసే ఏ చిన్న పూజా కార్యక్రమంలో అయినా దీపం వెలిగించకుండా ఏ పని మొదలు పెట్టాం. దీపకాంతిలో భగవంతుని దర్శించడం, గురువు ద్వారా దైవాన్ని తెలుసుకోవడం వంటిదని మన పెద్దలు చెప్తారు. దీపకాంతిలో భగవంతుడిని చూస్తుంటే మనసుకి కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేమండి, అంత అద్భుతంగా ఉంటుంది. దీపకాంతిలో చేసే దైవ దర్శనం గురువుకు ఇచ్చే గౌరవంగా భావించాలి. అందుకే దీపానికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాధాన్యత ఉందని మన పెద్దలు చెప్తారు. సంధ్యాదీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతం పలికినట్లవుతుంది. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జాతకంలో ఉన్న రాహు దుష్ఫలితాలు తగ్గుముఖం పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ప్రధాన ద్వారం దగ్గర నిత్యం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశించి ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. అనారోగ్యాలు, కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయని మన పండితులు చెప్తారు. సంధ్యా సమయంలో పూజ చేయడం వల్ల, సంధ్యాదీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు. ఎప్పుడు సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వం తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. అంటే అజ్ఞానాన్ని హరించి జ్ఞానాన్ని ఇచ్చే, అన్నింటినీ సిద్ధింపచేసుకునే శక్తినిచ్చే సంధ్యాదీపానికి ప్రమాణాలు అని ఈ ప్రార్థన అర్థం. సంధ్యాదీపం వెలిగించడం వల్ల మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇంకా మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే అది నెరవేర్చుకునే శక్తినిస్తుంది సంధ్యాదీపం. సంధ్యాదీపానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సంధ్యాదీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంకా ఇంట్లోకి హానికారక కీటకాలు, పురుగులు వెలుగు ఉండటం వల్ల రావు. ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున దీపం వెలిగించడం వల్ల శుభప్రదమని మన పండితులు చెప్తారు. దీపాన్ని నెయ్యితో గాని లేదా నూనెతో గాని వెలిగించాలి.
సాయంకాల సమయంలో సూర్యాస్తమయం తర్వాత సంధ్యా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇంకా అనారోగ్యాలు, కష్టాల నుంచి బయటపడటమే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తుంది. చూసారు కదండీ! లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి సంధ్యా దీపం విశిష్టత గురించి. తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదాలు.